చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఏంటి? లైక్ చిన్నప్పుడు స్కూల్లో అది చదువుతున్నప్పుడు మనం లేదో ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుందో, ఇంజనీర్ అవ్వాలనో డాక్టర్ అవ్వాలనో. అలా మీరు సింగింగ్ గురించి చిన్నప్పటి నుంచి ఉండేదా ఏమన్నా డ్రీమ్? సింగింగ్ గురించి డ్రీమ్ అంటే అది పాడుతున్నామని, బట్ దాని గురించి నాకు అంటే ఎలాంటి ఆలోచన లేకుండా ఏదో సరదాగా ఏదైనా అకేషన్ వస్తే పాడటము అది బాగుండేది. బట్ నేను యాక్చువల్లీ నేను ఒక డ్రమ్మర్. నేను చిన్నప్పుడు మాది బ్యాండ్ ఫ్యామిలీ. మా నాన్నగారు ట్రంపెట్, మా తాత ఇలా క్లారినెట్ ఇలా ఉండేది. సో నేను బ్యాండ్ అంటే ఫెస్టివల్స్కి మ్యారేజెస్కి ఉంటాయి కదా. సో నేను చిన్నప్పటి నుంచి ఆ డ్రమ్స్ ఒక డాడీ వాళ్ళందరూ అది ప్లే చేస్తుండే. సో అలానే నాకు సింగింగ్ కూడా అలానే వచ్చింది. బట్ నేను దానికన్నా ముందు నేను డ్రమ్మర్ని. సో అలా నేర్చుకుంటూ నేను పియానో నేర్చుకున్నాను. పెళ్ళిలో వాయించే పియానో నేర్చుకున్నా. సో మా నాన్నకి ఏది ఉండే అంటే గిటారిస్ట్ చేయాలి, వీళ్ళని మంచి గిటారిస్ట్ చేయాలి అని చెప్పి నాన్న గిటార్ కూడా కొనిచ్చారు. బట్ అనుకోని కారణం వల్ల నేను అది వదిలేసి ఎంబీఏకి వచ్చేస్తాను. ఓన్లీ పియానో అండ్ డ్రమ్. అది అక్కడ అప్పుడు ఫంక్షన్స్లో అది ప్లే చేస్తుండే. సో అప్పుడు అందరు ముందు ఫంక్షన్స్లో ప్లే చేస్తుండే వాళ్ళు మీకు స్టేజ్ ఫియర్ ఇలాంటివి లేవు. అది కూడా బాగుండేది, అందరూ క్లాప్స్ కొట్టడం చూడడం వెరైటీగా ఉంటుంది. అక్కడి అంటే ఆ వాతావరణంలో పెరిగినందుకు ఆ లైఫ్కి అక్కడికే అరే ఇది ఇంత ఇలా ఉంటుందా అక్కడికి అయిపోయింది. తీరా చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అంతా మన దగ్గర ఏం లేదు, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. యాక్చువల్లీ మీరు ఇంట్లో తెలుగే మాట్లాడతారు అంటే ఉర్దూ కదా యాక్చువల్లీ, బట్ తెలుగు ఎందుకు ఎంత ఫేమస్? అంటే మేము ముస్లిమ్స్ అయినప్పటికీ ఇంట్లో మొత్తం తెలుగే. నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ చాలా తక్కువ, చాలా అంటే అసలు చాలా తక్కువ. మొత్తం తెలుగు ఫ్రెండ్సే. నేను తెలుగు వాళ్ళకన్నా దాదాపు ఇంకా బాగా మాట్లాడుతున్నా థాట్లో ఉంటాను నేను ఎప్పటికీ. తెలుగు నాకు బాగా వచ్చు. నిజంగా గ్రేట్. ఎందుకంటే తెలుగు నేర్చుకొని అంత తెలుగులో అంత అద్భుతంగా స్పష్టంగా పాడగలడం అంటే నేను అదొక అసట్లా ఫీల్ అయ్యేది. అంటే బాగా హిందీ వచ్చి బాగా ఉర్దూ అలా ఉంటే కొన్ని డిక్షన్ వల్ల ప్రాబ్లం ఉండి ఎవరు పిలవకపోవచ్చు. అది కూడా ఒకటి ఉంటుంది కదా మామూలుగా. ఇప్పుడు హైమత్ అని పేరు వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఈ అబ్బాయి ముస్లిం అయి ఉండొచ్చు స్పష్టం, అలా ఏమన్నా మిస్ అయిన ఛాన్సెస్ మిస్ అవ్వడం ఏమైనా జరిగింది? అంటే నాకు తెలిసి ప్రత్యక్షంగా ఎప్పుడు ఏం అవ్వలేదు. అంటే నాకు పరోక్షంగా నాకు తెలియకుండా అబ్బాయి ముస్లిం కదా తెలుగు ఏం పాడతాడు ఏదో అని వేరే వాళ్ళు డిసైడ్ అయ్యి నన్ను పిలవకపోయి ఉండొచ్చు, కానీ అది నా దాకా రాలేదు. తెలిసిపోతుంది కదా మనకు. అంటే నా దగ్గరికి అయితే అది రాలేదు. హైమత్ వల్ల ఏదో మెలోడీ బాగా పాడతాడు పిలుద్దాం అలానే వచ్చింది, కానీ ముస్లిం అబ్బాయి తెలుగు ప్రాబ్లం అవుతుంది నా దగ్గరికి అయితే రాలేదు. బయట ఏం జరిగిందో నాకు తెలియదు. ఓకే. సో జేబీ గారితో ఆల్మోస్ట్ మీరు కొత్త సెంటర్ పాడారు, ఇప్పుడు రైట్ పాడుతున్నారు. సో పార్సారథి గారి దగ్గర నేర్చుకున్నారు, ఆయన పిలిచి మీరు ఆడిషన్లో సెలెక్ట్ అయిపోయినా ఆయన ఎంకరేజ్ చేశారు. సో జేబీ గారితో పరిచయం ఎలా? జేబీ గారితో పరిచయం ఎలా అంటే జేబీ గారు పరిచయం అవ్వక ముందుకు నేను మామూలుగా అందరి దగ్గర ట్రాక్స్ అవి పాడుతుండేవాడిని. నేను సంతోషం అవార్డ్స్లో ఒకసారి సాయి కార్తిక్ గారు చేశారు సాంగ్, దానికి సంతోషం అవార్డ్స్కి. ఆ సాంగ్ నేనే పాడాను. నేను పాడి సంతోషం అవార్డ్స్లో పర్ఫామ్ చేశాను. పర్ఫామ్ చేస్తుంటే జేబీ గారు ఏదో అవార్డు తీసుకోవడానికి దీనికి వచ్చారు. అప్పటి వరకు ఆయన పేరు విన్నాను, ఆయనని కలవాలని నాకు చాలా ఉన్నాయి, ఆయన కలవలేకపోయాను. సో ఆయనకి పాడాలంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడైతే కూర్చున్నారో అక్కడికి వెళ్ళి సార్ నేను ఇట్లా హైమత్ నేను ఇట్లా పాడుతున్నాను, మీ దగ్గర వర్క్ చేయాలని ఉంది, నేను మీతో అసోసియేట్ అవుతానంటే ఓకే బాబు అని అప్పుడు చెప్పారు. సడన్లీ కొద్ది రోజుల తర్వాత నైట్ కాల్ చేసి ఇట్లా ఒక ట్రాక్ ఉందమ్మా నీతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే సార్ డెఫినెట్ సార్ తప్పకుండా వస్తానే మార్నింగ్ వెళ్ళాను. ఎప్పుడు తెల్లారుద్దో నైట్ ఆయన 12 సంథింగ్ ఎప్పుడు చేశారు. మార్నింగ్ 9కి రామ్మా అంటే వస్తాను సార్ తప్పకుండా అని వెయిట్ చేశాను నిద్రపోకుండా. వెళ్ళి ట్రాక్ పాడాను. మా మారుతి గారిది కొత్త జంట, ఆయన చాలా మెచ్చుకున్నారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఆయన ప్రతి మూవీలో పాడుతూ వస్తున్నాను. హ్యాపీ ఉంది. బెస్ట్ అదే, ఒక బ్రదర్లో ఎంకరేజ్ చేయడం కూడా గ్రేట్. ఎందుకంటే ఆయన చాలా క్లోజ్గా ఉంటారు, చూస్తుంటే చాలా ఫ్రీగా మాట్లాడుతుంటారు. ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉండదు, చాలా కలిసి. అసలు వాయిస్ టేక్ అయ్యేటప్పుడు కూడా ఎంత బాగా తీసుకుంటారు ఆయన. అసలు నేను చాలా మంది దగ్గర వర్క్ చేశాను, కానీ అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా డిఫరెంట్. సో అంటే నాకు ఎస్ఏ రాజ్ కుమార్ గారు అంటే పిచ్చి ఉండే. అప్పుడు కాలేజ్ స్కూల్లో ఆయన పాటలే ఉంది కదా మా అన్నయ్య ఫిలింలో, నీలి నింగిలో నిండు జాబిలే నువ్వు రావాలి, నీ ప్రేమ కావాలి, కలహంసలాగా రావే, కలలన్నీ తీర్చిపోవే, నా ప్రేమ శృతి నీవే, జత జన్మ జత నీవే, నీలి నింగిలో ఇలా పాడుతున్నవాడిని.